ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహాగణుడవు నా తండ్రి. ప్రభా, నీవు కుటుంబాన్ని కట్టని నెల కట్టువారి ప్రయాసం వ్యర్థమంటున్నావు నాయన. ఈరోజు ప్రభా, ఎలా నీలో మేము కుటుంబాలు కట్టుకోవాలో ప్రభా కొద్ది క్షణాలు మేము ధ్యానించుతుండగా ప్రభా, అయ్యా ఇదిగో ఏ కుటుంబాలు అయితే వేరుపరచబడ్డారో, ఏ కుటుంబాలు అయితే సాతాను గలిబిలి కలగజేస్తున్నాడో ప్రభా, అటు కుటుంబాలన్నిటినీ మీరు దర్శించండి నా తండ్రి. అయ్యా, కూలిపోయిన ప్రతి కుటుంబాన్ని మీరు పునర్నిర్మించి వారి కుటుంబంలో శాంతి, సమాధానము, ప్రేమ, ఐక్యతతో ప్రభా ప్రతి బిడ్డను నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తన 127లో వాక్యం ఇట్లా పలుకుతుంది: ప్రభు కుటుంబాన్ని కట్టని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ప్రభు మన కుటుంబాలని కట్టాలి. దేవుడు తప్ప మన కుటుంబాలని ఎవరు కూడా కట్టలేరు. కానీ సామెతల్లో మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏమిటంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లును ఎలా కట్టుకుంటుంది. సామెతలు 14వ అధ్యాయం 1వ వచనం. చాలాసార్లు స్త్రీలు మాట్లాడుతూ అంటారు, నువ్వు ఇల్లు కట్టావా, పొలం కొన్నావా, బంగారం కొన్నావా, నువ్వేం చేసావని స్త్రీలు చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. వాక్యం ఇట్లా పలుకుతుంది: జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. మెటీరియల్గా స్థలాలు కొనటానికి కానీ వీటి కొనడానికి డబ్బు పురుషుడు సంపాదిస్తూ ఉండవచ్చు, కానీ ఒక ఆత్మీయంగా స్త్రీ మాత్రమే తన ఇల్లును కట్టుకోగలుగుతుందని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటే ఆమె కడుతుంది ఇల్లుని. వాక్యం ఇట్లా పలుకుతుంది: మూఢురాలు తన చేతులతో, తన సొంత చేతులతో తన ఇల్లును ఊడబెరుకుంటుందని. అందుకే ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు నీ భర్తను ప్రశ్నిస్తున్నావేమో, నువ్వేం సంపాదించావు, ఏం చేసావని. కానీ దేవుడు ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయంగా నీ కుటుంబాన్ని కట్టుకోవటానికి నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావా? ప్రార్థించి ఒక స్త్రీగా, ఒక తల్లిగా, ఒక భార్యగా నువ్వు కుటుంబంలో ఒక నిర్ణయంతో నువ్వు జీవిస్తున్నట్లయితే నీ కుటుంబం నిశ్చయంగా కట్టబడుతుంది. ఈరోజు నీ కుటుంబంలో గలిబిలి ఉండవచ్చు, గందరగోళం ఉండవచ్చు, నేను సరి చేయలేను, నా కుటుంబం ఎప్పుడు బాగుపడుతుందనే ఆలోచనతో నువ్వు ఉండవచ్చు. కానీ నిశ్చయంగా నీ ప్రార్థనల ద్వారా నీ కుటుంబము కట్టబడుతుంది. దేవుడు నీ ప్రార్థనలన్నిటికీ ఆయన తప్పకుండా ఆయన జవాబు అనుగ్రహిస్తాడు. కానీ నువ్వు విసుగక పట్టుదలతో నీ కుటుంబం కట్టబడటానికి నువ్వు ప్రార్థన చేయాలి. ఈ లోకపరంగా మనం చూస్తే ఒక మంచి ఇల్లు కట్టాలంటే ఒక 1 year టైం పడుతుంది. దానికి మంచిగా క్యూరింగ్ చేసి మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకొని ఒక మంచి ఇల్లు మనం ఉండటానికి నివాస యోగ్యంగా మనం చేయాలంటే ఒక 1 year పడుతుంది. కానీ ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆత్మీయంగా మన ఇల్లు కట్టబడాలంటే ప్రార్థన మనకు కావాలి. ప్రతిదినం ఈ పోరాటం మనకు కావాలి. ఏ లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లని వెంటనే మనం గుర్తించి ప్రార్థనలో దేవుని సన్నిధికి మనం తీసుకొని వచ్చి మనం ప్రార్థన చేసినట్లయితే మన కుటుంబము దేవునిలో కట్టబడుతుంది, ఆత్మీయంగా కట్టబడుతుంది. ఈరోజు చాలా మంది డబ్బులున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ కుటుంబం ఆత్మీయంగా కట్టబడలేదు. ప్రియ సహోదరి, వాక్యం పలుకుతుంది జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టును అని. చాలా పెద్ద ల్యాండ్ ఉండవచ్చు, డబ్బులు ఉండవచ్చు, కానీ కట్టే ఒక వ్యక్తి సరిగా కట్టకపోతే, చాలాసార్లు మనము బయటికి వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటాం, చిన్న చిన్న స్థలాలలో అందమైన ఇల్లు ఉంటాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి అవి చూస్తున్నప్పుడు. అయితే ఆ ప్లానింగ్ అవన్నీ చూస్తే ఇంత చిన్న స్థలంలో ఇంత చక్కటి ఇల్లు ఎలా కట్టారని అనుకుంటాం. కానీ కొన్ని ఇల్లు చూస్తే స్థలం చాలా పెద్దగా ఉంటుంది, కానీ ఆ ఇల్లు చిందరవందరగా ఉంటుంది, ఒక ప్లానింగ్ ఉండదు, ఏమీ కంఫర్టబుల్గా ఉండదు. అలాగే డబ్బు కానీ అన్నీ ఉండొచ్చు నీ కుటుంబంలో, కానీ ఒక ప్లానింగ్ ప్రకారం, ఒక ప్రణాళికలో, దేవుని ప్రణాళికలో నీ కుటుంబం నడవటం లేదేమో. అయితే ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని ప్రణాళిక కొరకు, దేవుని చిత్తం నీ కుటుంబంలో ఏమిటి అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఒక ఇంజనీర్ సరి అయిన ప్లాన్ ఇచ్చినప్పుడు ఆ కట్టేవాడు సరిగ్గా ఆ ప్లాన్ ప్రకారం కట్టాలి, అప్పుడే ఆ ఇల్లు మంచిగా కట్టబడుతుంది. ఇంజనీర్ ఒక ప్లాన్ ఇస్తాడు, కానీ కట్టేవాడు ఒకటి కడితే అది మొత్తం రూపురేఖలు లేకుండా వెళ్ళిపోతాయి. అలాగే దేవుడు మన జీవితం పట్ల ఒక ప్లాన్ కలిగి ఉంటాడు, కానీ కట్టేవాళ్ళు అంటే మనము మన కుటుంబాలని మన ఇష్టానుసారంగా మనం జీవించాలనుకుంటున్నప్పుడు చెల్లాచెదురుగా ఆ కుటుంబాలు మారిపోతున్నాయి. ఈరోజు దేవుడు ప్లాన్ ప్రకారము, ఆయన ప్లాన్ ప్రకారం నువ్వు ఇల్లు కట్టుకోవడానికి నువ్వు తీర్మానించినప్పుడు దేవుని ఆశీర్వాదం నీ కుటుంబంలో ఉంటుంది. అందుకే మనం చూస్తా ఉన్నాము, సామెత గ్రంథం 18వ అధ్యాయము 22వ వచనం చూస్తున్నాము. భార్య దొరికిన వానికి మేలే దొరికిందంట. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప వాక్యం! భార్య దొరికిన వానికి మేలు దొరికెను.
అది దేవుని అనుగ్రహం వలన మాత్రమే సాధ్యమని వాక్యం పలుకుతుంది. ఎందుకంటే ఏ గృహంలో అయితే భార్య ఆత్మీయంగా దేవునిలో ఉంటుందో ఆ కుటుంబంలో ఎటువంటి సమస్యలు వచ్చినా ఆమె మోకాళ్ళ కింద సాతాను నలిగిపోతాడు. అందుకే వాక్యం చెప్తుంది అట్టి భార్య యెహోవా అనుగ్రహం అని. సామెతలు 19వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తున్నాము, ఇల్లు, ఆస్తి, పాస్తులు ఇవన్నీ కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి సంక్రమిస్తాయంట. తల్లిదండ్రులు వాళ్ళ తదనంతరం లేకపోతే వాళ్ళు ఉన్నప్పుడే మన కొరకు వాళ్ళు ఆస్తిపాస్తులు సంపాదించి ఇస్తారు. వాళ్ళు ఉంటున్న ఇల్లు వాళ్ళ తర్వాత మనకి. కానీ వాక్యం ఇట్లా పలుకుతుంది, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. అంటే దేవుని యొక్క గిఫ్ట్. తల్లిదండ్రులు ఇస్తున్న గిఫ్ట్లు అన్ని పోతాయి. ఒకవేళ మంచి బుద్ధిమంతులు అయితే ఆస్తిని నిలబెట్టుకుంటారు, లేకపోతే ఆస్తులు పోతాయి, ఇల్లులు పోవచ్చు, అన్ని పోవచ్చు. కానీ సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అని వాక్యం పలుకుతుంది. తల్లిదండ్రులు కొంతవరకే, ఒక లిమిటేషన్ వరకే వాళ్ళు మనకు గిఫ్ట్స్ ఇస్తారు. కానీ ఆ దేవుడిచ్చే ఒక శ్రేష్టమైన గిఫ్ట్ ఏంటంటే సుబుద్ధి గల భార్య అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు సుబుద్ధి గల భార్యగా నీ కుటుంబాన్ని కట్టుకోవటానికి నువ్వు నిలబడినప్పుడు ప్రియబిడ్డ, నీ కుటుంబము నిజంగా దేవునిలో కట్టబడుతుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నాము, గుణవతి అయిన భార్య దొరుకుట అరదు, వెరీ రేర్. అట్లాంటి భార్య దొరుకుట అరదు అంట. ఈ రోజు వివాహం చేసుకోవాలంటే చాలా మంది యవనస్తులు వెతుకుతున్నారు, తల్లిదండ్రులు వెతుకుతున్నారు. ఏంటంటే వాళ్ళు ఫారిన్ లో ఉన్నారా, బాగా డబ్బులు సంపాదిస్తున్నారా, అందంగా ఉన్నారా, చదువు ఉందా, టాలెంట్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చూస్తా ఉన్నారు. ఇవన్నీ ఉన్న వాళ్ళు మనుషులు దొరకవచ్చు, కానీ గుణవతి అయిన భార్య దొరుకుట అరదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదని వాక్యం సెలవిస్తా ఉంది. ఒకరోజు ఒక బ్రదర్ నాకు తెలుసు, ఆయన అంటున్నాడు, అక్క ప్రేయర్ చేయండి అక్క, నాకు ఒక ఎట్లున్నా సరే భార్య పర్వాలేదు, ఆమె మంచి కట్నం ఇస్తే నాకు చాలు, ఆమె కాళ్ళు లేకున్నా చేతులు లేకున్నా ఏం లేకపోయినా పర్వాలేదు, ఆమె కట్నం ఇస్తే చాలు, దాంతో నేను ఒక బిజినెస్ చేసుకొని నేను జీవిత కాలం అంతా ఉంటాను, నేను ఆమె ఇంట్లో ఉంటుంది, నేను ఎట్లాగైనా ఉండొచ్చు, నాకు డబ్బులు కావాలంతే. ఈరోజు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ యవనస్తుడా, నువ్వు వివాహం చేసుకోవడానికి ఒక తీర్మానము నువ్వు చేసుకుంటున్నప్పుడు దేవుని చిత్తంలో ఉన్న వారిని భాగస్వాముల కొరకు దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయాలి. మా మినిస్ట్రీలో ఒక తమ్ముడు విజ్ఞాపన ప్రార్థన చేస్తా ఉంటాడు. ఆ తమ్ముడు ఒకరోజు చెప్తా అన్నాడు, అక్క నా కోసం ప్రార్థన చేయక్క, నా దర్శనంలో నిలబడగలిగే భార్య నాకు కావాలి, దేవుని సేవ చేయాలని బలమైన ఆశ కలిగిన వ్యక్తి అతను. అయితే ఆయన అంటున్నాడు, అక్క ఇదిగో నాకు డబ్బులు కావాలి, లేకపోతే అందం కావాలి, ఇటువంటివి ఏమి నాకు వద్దు, కానీ నాకేం కావాలంటే నా దర్శనంలో దేవుడు సేవ చేయటానికి కష్టమైన నష్టమైన నాతో నిలబడటానికి నా దర్శనంలో నిలబడే ఒక భార్య నాకు కావాలని ఆ తమ్ముడు ప్రేయర్ చేయమని కోరుతున్నాడు. ఎంత వ్యత్యాసం ఉన్నది. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ యవనస్తుడా, ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ఈరోజు నీ కుటుంబంలో ఇదిగో తల్లిదండ్రులు మీరు చూసినప్పుడు మీరు మోకరించి ప్రార్థన చేయాలి, ప్రభా మా కొరకు ఇచ్చే భాగస్వాములను ప్రభా దైవ చిత్తములో ఉన్న వాళ్ళని మీరు మాకు అనుగ్రహించమని. ఈరోజు అందం ఉన్న వాళ్ళు, చదువు ఉన్న వాళ్ళు, టాలెంట్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి చిన్న చిన్న గొడవలు వస్తున్నప్పుడు వాళ్ళు డివోర్స్ తీసుకుంటారు, విడాకులు తీసుకుంటారు, మాకొద్దు వీళ్ళని అంటారు. కానీ ఎవరిలో అయితే గుణం ఉన్నదో, ఎవరిలో అయితే దైవ భయం ఉన్నదో, దైవ భక్తి ఉన్నదో, అటువంటి వారు ఆ కుటుంబం కట్టబడటానికి దేవుని ఆశ్రయించి దేవుని శక్తి ద్వారా కుటుంబాలని కట్టుకుంటారు. ఈరోజు నీ ఆశ ఏమిటి? నువ్వు దేనికోసం వెతుకుతున్నావు ప్రియ బిడ్డ? అయితే వాక్యం చెప్తుంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరదు. ఈరోజు అందం కొరకు మనుషులు పరిగెత్తుతున్నారు, రకరకాల వాటి కొరకు మనుషులు పరిగెత్తున్నారు, కానీ గుణవతి అయిన భార్య దేవుడిస్తున్న గిఫ్ట్ అని వాక్యం పలుకుతాంది. సామెత గ్రంథం 11వ అధ్యాయము 22వ వచనం ఇట్లా చెప్తుంది, వివేకము లేని సుందర స్త్రీ. ఈరోజు అందం కొరకు వెతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాక్యం ఏం చెప్తుందంటే వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిదంట. ఎన్ని ఉన్నా కూడా ప్రయోజనం లేదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. కానీ ఏ కుటుంబంలో అయితే దైవ జ్ఞానం చొప్పున ఆ కుటుంబం నడిపించబడుతుందో అప్పుడే దేవుని శాంతి సమాధానం ఆ కుటుంబాన్ని ఆవరించి ఉంటది. వాక్యం చెప్తుంది, సంఘానికి క్రీస్తు శిరస్సులాగా ఎలా ఉన్నాడో అలాగే ఒక స్త్రీకి శిరస్సు భర్త అని వాక్యం చెప్తుంది. కానీ సామెతల గ్రంథంలో వాక్యం ఇట్లా సెలవిస్తుంది, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. ఎలాగైతే స్త్రీకి శిరస్సు భర్త అని చెప్తుంది, కానీ యోగ్యురాలైన భార్య ఆ శిరస్సును అలంకరించే ఒక కిరీటం లాగా ఉంటదంట.
ఈరోజు నిజంగా ఎంత గొప్ప ధన్యత ఆ స్త్రీలకు దేవుడు ఇచ్చాడు. దేవుళ్ళు ఉన్న వాళ్ళు ఈరోజు రకరకాలుగా మనుషుల్ని మనం చూస్తున్నాం. ఒకరోజు ఒక సహోదరుడు వచ్చి చెప్తున్నాడు, ఆయన చాలా దేవుని భయంలో, అంటే యవ్వనంలోంచి దేవుని సేవలో ఉన్నవాడు, ప్రార్థన చేస్తున్నవాడు, దేవుని దర్శనాలు చూస్తున్న ఒక వ్యక్తి. అయితే ఆ తమ్ముడు ఒకరోజు చెప్తున్నాడు, అక్క నేను ఎంత ప్రార్థన చేయమన్నా, ఎంత చర్చికి రమ్మన్నా, ఎప్పుడు నా భార్య ఇష్టపడదక్క, ఇన్ని గంటల ఆ ప్రార్థన, దీని బదులు మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా, బయటికి వెళ్దాం, హోటల్స్కి వెళ్దాం, సినిమాకి వెళ్దాం, అక్కడికి వెళ్దామని ఎప్పుడు ఎంతసేపు చూసినా ఏం అలంకరించుకోవాలి, ఏం చేసుకోవాలి, ఏం కొనాలి, ఇదే తాపత్రయము తప్ప దేవుణ్ణిలో దైవ భయం ఆమెలో లేదు అని ఆ సహోదరుడు బాధపడుతున్నాడు. అయితే నేను చెప్పాను, సోదరుడా నువ్వు మోకరించి నీ భార్య కోసం నువ్వు ప్రార్థన చేయి, ఒకరోజు దేవుడు ఆమెను తప్పకుండా మారుస్తాడు. ఈరోజు కానీ వాక్యం ఏం చెప్తుందంటే, యోగ్యురాలైన భార్య తన భర్తకు కిరీటం వంటిదంట. ప్రియ సహోదరి, నువ్వు యోగ్యురాలైన భార్యగా నీ భర్తకు ఒక కిరీటంగా నువ్వు జీవించటం ఎంత ధన్యత, నీ కుటుంబాన్ని కట్టుకోవటం ఎంత ధన్యత. అట్టివారు అయితే అటువంటి ఒక స్త్రీ పిల్లలు లేసి నా తల్లి ధన్యురాలు అంటదంట. అయితే భర్త ఆమెను పొగుడుతాడని వాక్యము పలుకుతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 26వ వచనంలో మనం ఇలా చూస్తున్నాము. ఈరోజు మన అంశంలోని ముఖ్య అంశం ఇదే. ఏ స్త్రీ అయితే దేవుణ్ణిలో ఉంటుందో, ఏ స్త్రీ అయితే ప్రార్థనలో ఉంటుందో ఆమె జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుందంట. కృపగల ఉపదేశము ఆమె చేస్తుందంట. ఈరోజు బైబిల్ గ్రంథంలో కొంతమంది జీవితాలు మనం పరిశీలన చేద్దాం. ఎవరు జ్ఞానం కలిగి తమ భర్తలను మార్చుకున్నారు, ఎవరు జ్ఞానం కలిగి తన కుటుంబాన్ని వాళ్ళు కట్టుకున్నారు, కొంతమంది జీవితాలను మనం పరిశీలన చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తున్నాము. అక్కడ నాబాలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి చాలా బహుభాగ్యవంతుడు, చాలా గొప్పవాడని వాక్యం పలుకుతా ఉంది. ఆయన భార్య రూపవతి, సుబుద్ధి గలది అని వాక్యం సాక్ష్యమిస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనం మనం చదవగా అక్కడ వాక్యం ఇట్లా పలుకుతుంది, ఆమె సుబుద్ధి గలది, రూపవతి, అందమైనది. ఈ రెండు గుణాలు కూడా ఆమె లోపల ఉన్నాయి. కానీ నాబాలు వెర్రివాడని బైబిల్ సాక్ష్యమిస్తుంది. మోటువాడు, దుర్మార్గుడు, మొరటువాడు అని బైబిల్ చెప్తా ఉంది. అయితే ఇటువంటి ఒక మొరటైన వ్యక్తికి అందమైన సుబుద్ధి గల భార్య ఉన్నది. అయితే వీళ్ళొక చోట వాళ్ళు నివసిస్తా ఉన్నారు. సౌలు దగ్గర నుంచి ఎప్పుడైతే దావీదు తరమబడ్డాడో, ఆయన కర్మేలు కొండ ప్రాంతంలో నివసిస్తా ఉన్నాడు. దావీదు నివసిస్తున్నప్పుడు ఈ నాబాలు చాలా గొర్రెల మందలు, మేకల మందలు కలిగిన ఒక వ్యక్తి తన మందంద అడవి ప్రాంతానికి వెళ్తున్నప్పుడు మందరు మేపటానికి వెళ్తున్న గొర్రెల కాపరులకి ఎవరు, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కూడా హాని చేయకుండా దావీదు వారి మందను కాపాడుతా ఉన్నాడు. ఆ పశువులని, వారికి ఉన్న సంపదను అంతా కూడా దావీదు కాపాడుతా ఉన్నాడు. అయితే ఒకరోజు గొర్రె బొచ్చు కత్తిరించు పండగ వచ్చినప్పుడు నాబాలు ఆ గొర్రెను కత్తిరిస్తున్నాడని దావీదు విని కొంతమంది తన సేవకులను పంపి ఆయన చెప్తున్నాడు, అయ్యా మీరు అడవిలో ఉన్నప్పుడు మీ గొర్రెలకు ఎటువంటి హాని కలగకుండా నేను దాన్ని కాపాడాను కదా, నాతో ఉన్న నా సేవకులకి కొద్దిగా ఆహారం ఇవ్వండి, మీకు తోచినదే ఏదైనా నాకు ఇవ్వండి అన్నప్పుడు బాగా మత్తుడై బాగా తాగి అయితే చేసిన సహాయం మర్చిపోయి ఉపకారానికి అపకారం తలపెట్టి నాబాలు ఇట్లా అంటున్నాడు, ఆ దావీదెవడు, యెషయా కుమారుడెవడు, ఎంతో మంది తన యజమాని వదిలిపెట్టి పారిపోతారు, అటువంటి వారందరికీ నేను సహాయం చేయటానికి నేను ఎవరు అని దావీదు అడవిలో తన గొర్రెల మందను కాచినట్లుగా తన కాపరులకు సహాయం చేసింది అంతా కూడా మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు ఆ సేవకులు వెళ్ళి తిరిగి దావీదుకు చెప్పినప్పుడు దావీదుకు చాలా కోపం వచ్చింది. ఆయన చెప్తా ఉన్నాడు, ఇదిగో 400 మంది సైనికుల్ని తీసుకొని 4 మంది తన మనుషులందరినీ తీసుకొని ఆయన చెప్తున్నాడు, ఇదిగో నాబాలు దగ్గర పనిచేస్తున్న వాళ్ళ ఏ ఒక్క మగవాళ్ళు కూడా ఉండకుండగా నాబాలుతో సహా అందరినీ సంహరిద్దామని వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు ఒక సేవకుడు వచ్చి అబిగేలుతో చెప్తా ఉన్నాడు. అయితే అబిగేలు నాబాలు భార్య. అయితే అబిగేల్తో చెప్తా అన్నాడు, అమ్మా దావీదు నిజంగానే మాకు సహాయం చేశాడు, అడవిలో ఉన్నప్పుడు మా పశువులను అన్నింటినీ కాచాడు, మాకు ఎటువంటి హాని కలగకుండా కాపాడాడు, కానీ మన యజమానుడు బుద్ధి లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిట్టి పంపించేశాడు, దావీదు వస్తున్నాడు అందరిని చంపటానికి అని చెప్తున్నప్పుడు మీరే ఒక సరి అయిన ఆలోచన మీరు చేసుకోమని ఆ పనివాడు అబిగేల్తో చెప్పినప్పుడు అబిగేలు ఒక శ్రేష్టమైన నిర్ణయం తీసుకుంది. తన భర్త ప్రాణాలు కాపాడటానికి, భర్తతో పాటున్న తన పనివారి ప్రాణాలందరినీ కాపాడటానికి ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఆ దావీదు పనివారు అందరి కొరకు ఆహారాన్ని సిద్ధపరిచి కొంతమంది పనివాళ్ళనిచ్చి ముందుగా వాళ్ళని పంపి వెనుక గార్ధబ మీద గాడిదనెక్కి ఆమె వెళ్తా ఉంది. దావీదుని ఎదుర్కొన్నప్పుడు దావీదు అబిగేలుకి ఎదురుగా వస్తున్నాడు. ఆమె
నేలపైన బడి దావీదుని అంటుంది, నా ఏలినవాడా, ఇదిగో ఆయన మొహం నువ్వు చూడకు. నాబాలంటే మొరటివాడు, వెర్రివాడు, అయితే ఆయన పేరు తగ్గట్టి ఆయన స్వభావం ఉంటది, ఆయన వైపుకు నువ్వు చూడకు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిశ్చయంగా ఇజ్రాయేలు మీద రాజుగా దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు. ఆయనను చంపి ఇదిగో ఆ రక్తము నీ చేతులకు అంటనీయకు. అయితే నా మొహం చూసి నా భర్తను నువ్వు కాపాడమని ఆమె ఎప్పుడైతే దావీదును ప్రాధేయపడిందో అప్పుడు దావీదు అంటున్నాడు, అమ్మా నువ్వు ఎంత శ్రేష్టమైన గుణము కలిగిన దానివి. అయితే ఈరోజు ఒక వ్యక్తిని చంపిన ఆ రక్తము నా చేతులకు అంటకుండా ఈరోజు నీ మాటల ద్వారా నన్ను కాపాడావు. అయితే అబిగేలు మాటల ద్వారా తన భర్తను కాపాడడం మాత్రమే కాదు, భర్తతో పనిచేస్తున్న అనేక మందిని ఆమె కాపాడగలిగింది. అందుకే బైబిల్ ఒక మంచి సాక్ష్యం ఇస్తుంది, అబిగేలు సుబుద్ధి గలది, రూపవతి. అయితే రూపవతి కంటే ముందుగా బైబిల్ ఆమె కొరకు సాక్ష్యం ఇస్తుంది, ఆమె సుబుద్ధి గలది. ఈరోజు ప్రియ సహోదరి, ఈ వాక్యం వింటున్న నీవు ఇటువంటి ఒక జ్ఞానం కొరకు ప్రార్థన చేయి. ప్రభా నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలని. తన భర్త చేసిన తప్పుకి అక్కడున్న వాళ్ళందరూ బలైపోయి ఒక సమయం వచ్చినప్పుడు ఒక సరి అయిన ఆలోచన ఆ భార్య తీసుకుంది. కృపగల ఉపదేశం. తన భర్త మాట వినడని ఆమెకు తెలుసు, ఒకవేళ భర్తకు చెప్తే ఆయన మాట వినడని తెలుసు. అందుకనే ఆమె దావీదునే బతిమలాడాలని ఆమె దావీదు దగ్గరికి వెళ్ళి ఆమె ప్రాధేయపడుతుంది. ఈ రోజు నీ భర్త నీ మాట వినడి వాడేమో, మొరటి వాడేమో, ఎన్నిసార్లు నువ్వు ఏది చెప్పినా కూడా నీ మాట పట్టించుకోలేని ఒక వ్యక్తి ఏమో. ప్రియ సహోదరి, నువ్వు దేవుని సన్నిధిలో మోకరించు. ప్రభా ఇదిగో వెర్రివాడుగా, దుర్మార్గుడుగా, ఇగో నా బాలు లాంటి ఒక వ్యక్తితో నువ్వు కాపురం చేస్తున్నావేమో ప్రియ బిడ్డ, కానీ నువ్వు ప్రార్థన చేయి. ఆ అబిగేలు లాగా నువ్వు ఆయన పాద సన్నిధిలో నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చెయ్యి. అయితే ఎప్పుడైతే నువ్వు అలా ప్రార్థన చేస్తావో నీ కుటుంబము కట్టబడుతుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 31, 32 వచనాలు మనం చూస్తా ఉన్నాం. ఒక స్త్రీ తన సుబుద్ధితో తన భర్తని తన పనివారిని కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఇంకొక స్త్రీని మనం ధ్యానించబోతున్నాం. ఆమె ఎవరు అంటే యోబు భార్య. యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తున్నాము, యోబు ధనవంతుడు, నీతిమంతుడు, అయితే 10 మంది సంతానం కలిగిన వాడు. వాక్యం ఇట్లా చెప్తా ఉంది యోబు గురించి. అరుణోదయ వేళలో ఉదయకాలం తన బిడ్డలు ఏదైనా పాపం చేశారేమో, దేవుడి దృష్టికి విరోధంగా ఏదైనా తప్పు చేశారేమని ప్రతిదినం ప్రార్థన చేస్తున్న వ్యక్తి యోబు. అయితే యోబు గ్రంథమంతా మనం పరిశీలన చేస్తే ఎన్ని మంచి క్వాలిటీస్, ఎన్ని మంచి స్వభావాలు యోబులో ఉన్నాయి. అయితే ప్రతిదినం తన భర్త తన బిడ్డల కొరకు ప్రార్థన చేయడానికి వెళ్తున్నప్పుడు భార్య పరిశీలిస్తుంది, ఇవన్నీ చూస్తుంది. ఎవరైతే పేదవాళ్ళు ఆయన దగ్గరకు వస్తే, అనాథులు ఆయన దగ్గరకు వస్తే, విధవరాలు ఆయన దగ్గరకు వస్తే ఆయన వాళ్ళని ఎలా చూస్తున్నాడో అన్ని ఏవి కూడా దేవుడికి విరోధమైన ఏ కార్యాలు కూడా యోబు జీవితంలో లేదు. అందుకే ఆయన అంటున్నాడు, యోబు వంటి నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అటువంటి నీతిమంతుని భార్య ఎలాంటి మాటలు మాట్లాడుతుందో మనం చూస్తున్నాము. ప్రతిదినం ఈమె ప్రార్థించిందని బైబిల్లో సాక్ష్యం ఇవ్వటం లేదు. అరుణోదయ వేళలో ఉదయకాలమే యోబు తన బిడ్డల కొరకు ప్రార్థించడానికి ఆయన వెళ్తున్నాడు. మరి అప్పుడు యోబు భార్య ఆయనతో ఉన్నదో లేదో బైబిల్లో చెప్పలేదు, కానీ యోబు ప్రార్థిస్తున్నట్లుగా ఆమె చెప్తాంది. అయితే ప్రతిదినం ప్రార్థన చేసే వ్యక్తి, ప్రతి ఒక్కరికి సహాయం చేసే వ్యక్తి, అయితే ఆ ఊజు దేశం అంతటిలో ధనవంతుడు, మంచి స్వభావం కలిగిన వాడు, దేవుడికి ఇష్టడు, ఇటువంటి ఒక మంచి భర్తను కలిగిన ఈ స్త్రీ దేవునిలో ఉన్న తన భర్త ఎప్పుడైతే ఆయన జీవితంలో కొన్ని శ్రమలు వచ్చాయో, అయితే సాతాను శోధనలు ఆయన ఎదుర్కొంటున్నాడు. కుమారులు చనిపోయారు, ఆస్తి పోయింది, అన్ని పోయినాయి. కానీ అప్పుడు ఆమె వచ్చి తన భర్తతో, ఏం కాదు, మీరు ఇంత దేవునిలో మీరు ప్రార్థన చేశారు, దేవుడు మనని లేపుతాడు, మీరు బాధపడకండి అని తన భర్తను ఓదార్చటం లేదు, తన భర్తతో నిలబడటం లేదు. అయితే డబ్బు పోయింది, పిల్లలు పోయింది, అన్ని పోయినాయి, ఇంకెన్ని రోజుల్లో విడవకుంటావు, ఇప్పుడు నీ శరీరం కూడా పోయింది, ఆయనను దూషించి ఇంకా నువ్వు కూడా మరణించవచ్చు కదా అని పలుకుతున్నది. కానీ నా భర్త ఇంత మంచివాడు కదా, అయితే ఈయనకి ఇలాంటి కష్టం ఎలా వచ్చింది, మనని దేవుడు లేపుతాడని ఆ భర్తను బలపరిచే ఒక కృప కలిగిన మాటలు ఆమె నోటులోంచి రావటం లేదు. అందుకే యోబు అంటున్నాడు, ఇదిగో నా శ్వాస నా భార్యకు అసహ్యమైనది, నా ఊపిరి నా భార్యకు అసహ్యమైనది, ఆమె అసహించుకుంటున్నదేమో ఆయనని. అందుకే బైబిల్ గ్రంథంలో ఆ మాట రాయబడి ఉన్నది. ఎందుకంటే ఆమె దైవ భయం కలిగిన ఒక స్త్రీలాగా మనకు కనిపించడం లేదు. ఇంకా ఎందుకు నువ్వు ఎన్ని నాళ్ళు ఆయన నువ్వు ఆరాధిస్తావని ఆమె పలుకుతా ఉంది. ప్రియ సహోదరి, ఈరోజు ఒకవేళ నువ్వు కూడా ఇట్లాంటి ఒక స్థితిలో ఉన్నట్లయితే, నీ భర్త దేవుణ్ణిలో ఉండి నీవు దేవుణ్ణిలో లేక, చాలా మంది భర్తతో నిలబడటానికి వాళ్ళు ఇష్టపడరు. అయితే భర్త ఒకటంటే భార్య ఒకటంటది, భార్య ఒకటంటే భర్త ఒకటంటది. దీనివల్ల చాలా కుటుంబాలు కట్టలేకపోతున్నాయి, దేవుడి దర్శనంలో కలిసి నిలబడలేకపోతున్నారు. ఒకరోజు వచ్చి ఒక బ్రదర్ అంటున్నాడు, అక్క నేను దేవుడు సేవ చేయాలని నాకు చాలా ఆశ ఉంది అక్క,
కానీ నా భార్య సహకరించదు. మీరు దేవుని సేవ చేస్తుంటే మనం ఎప్పుడు సంపాదిస్తాం, మనం ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాం, ఎప్పుడు మనం ఏం చేస్తామని ఆమె నన్ను అంటుందక్క అని అతను చెప్పి చాలా బాధపడుతున్నాడు. ఈరోజు చాలా మంది సేవలో ఎదగలేకపోతున్నారు, చాలా మంది ఆత్మలో ఎదగలేకపోతున్నారు. కారణం ఏంటంటే అయితే భర్త దర్శనంలో, భార్య దర్శనంలో ఒకరొకరు నిలబడలేకపోతున్నారు. చాలా మంది సేవకుల జీవితాలు మనం పరిశీలన చేస్తే ఈరోజు ఉన్నతమైన స్థానంలో ఉన్న చాలా మంది సేవకుల్లో ఉన్న రహస్యం ఏమిటంటే భర్తతో నిలబడే భార్యలు, భార్యలతో నిలబడే భర్తలు ఎవరైతే ఇట్లాంటి ఉంటారో వాళ్ళు దేవుళ్ళు ఎదుగుతారు, దర్శనంలో ఎదుగుతారు. అన్నిట్లో కూడా త్వరగా దేవుడు వాళ్ళని లేవనెత్తుంటాడు. కారణం ఏంటంటే ఒకరు పడిపోతున్నప్పుడు ఇంకొకరు లేపటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఎవరో పరాయి వాళ్ళు వచ్చి మనం లేపటం అవసరం లేదు, పరాయి వాళ్ళు వచ్చి మన కొరకు మోకరించడం అవసరం లేదు. అయితే యోబు పడిపోయినప్పుడు యోబు భార్య వచ్చి, అయ్యో మీరు ఇంతమందికి సహాయం చేశారు, మీకు ఎవరు లేకపోతే పర్వాలేదు, స్నేహితులు వచ్చి దూషిస్తున్నారు, అందరూ వచ్చి దూషిస్తున్నారు, వాళ్ళతో పాటు దూషించడానికి భార్య కూడా నిలబడ్డది. కానీ ఇదిగో మీరు ఎటువంటి వారో నాకు తెలుసు, మీరు పాపం చేశామని స్నేహితులు అంటున్నారు, అందరు అంటున్నారు ఏం పాపం చేశాడో యోబుకి ఇలా జరిగిందని అందరు మాట్లాడుతున్నారు. కానీ మీరు అటువంటి వారు కాదు, దేవుడు మిమ్మల్ని లేపుతారని యోబు భార్య ఒక్క మాట కూడా పలకలేదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, సుబుద్ధి గల భార్య కృపగల ఉద్దేశము చేయును. అయితే ఆ సుబుద్ధి లేకపోతే, ఆ దైవ జ్ఞానం లేకపోతే అటువంటి మాటలు రావు. ఒకవేళ కావచ్చు నీ భర్త బాగా డబ్బు సంపాదించినప్పుడు ఆయన నువ్వు అన్ని బాగా చేస్తావని అంటారు. కానీ ఒకవేళ ఆయన సంపాదనలో లేనప్పుడు నువ్వేం చేసావు, నీ వలన ఇలా జరిగిపోయిందని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆరోగ్యం ఉన్నప్పుడు మంచిగా ఉండే వాళ్ళు ఉంటారు, అనారోగ్యం ఉన్నప్పుడు దూషించే వాళ్ళు ఉంటారు. ప్రియబిడ్డ, ఒకవేళ యోబు భార్యలాగా నువ్వు చేస్తున్నట్లయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతా అన్నాడు. అటువంటి స్థితి నుంచి లేచి నిలబడి భర్తతో, భార్యతో, ఒకరితో ఒకరు నిలబడటానికి ఒక నిర్ణయం తీసుకోవాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనము ఇలా పలుకుతోంది. అయితే పిలాతు ముందు యేసే నిలబడి ఉన్నాడు. అయితే పిలాతు న్యాయం తీర్చాలి. అప్పుడే ఆ న్యాయం పీఠం మీద కూర్చున్నప్పుడు పిలాతు భార్య పిలాతుకు ఒక వర్తమానం పంపింది. ఆ వర్తమానం ఏమిటంటే, నాకు ఒక కళ వచ్చింది, యేసయ్య నిర్దోషి అని, ఆయన నీతిమంతుడని ఆ కళలో నేను చూశాను, కనుక ఆయన జోలికి మీరు పోవద్దు అని ఒక వర్తమానాన్ని ఆమె తన భర్తకు పంపింది. ఆమె అన్యురాలు, ఆమెకేమి దేవుడు తెలియదు, యేసే తెలియదు, ధర్మశాస్త్రం తెలియదు, ఏమి తెలియదు. కానీ కళను విని తన భర్త తప్పు చేస్తాడేమో అనే ఒక ఉద్దేశంతో తన భర్తకు ఒక వర్తమానం పంపింది. అప్పుడు పిలాతు అంటున్నాడు, ఇదిగో ఈయనను మేము విడిచిపెడతాము, ఈయనలో నేను ఏ పాపం కనుక్కోవటం లేదు అంటున్నప్పుడు పిలాతు అలా చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, లేదు యేసేను సిల్వ వేయాలని వాళ్ళు అరుస్తా ఉన్నప్పుడు అప్పుడు పిలాతు కొన్ని నీళ్లు తెప్పించి ఆ మనుషులందరి ముందు తన చేతులు కడుక్కొని ఆయన చెప్తున్నాడు, ఈ రక్తము, ఈ నీతిమంతుని చంపిన దోషము నా మీద ఉండకుండును గాక అని చెప్పి తన చేతులు కడుక్కుంటున్నాడు. అంటే ఈ పాపములో నాకు పాలు పంపులు లేవు, దీని ద్వారా ఏది కూడా నా కుటుంబం మీదకి రావద్దని మనుషులందరి ముందే పిలాతు తన చేతులు కడుక్కుంటున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆమె అన్యురాలు, కానీ తన భర్త తప్పు చేస్తున్నప్పుడు ఒక సరి అయిన మార్గంలో నడవటానికి ఆమె ఒక వర్తమానాన్ని పంపింది. ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఆమె భయపడలేదు తనకు వచ్చిన కళ చెప్పటానికి. అయితే ఆ కళ ఒక భావము భర్తకు తెలియజేసినప్పుడు ఆయన వారందరి ముందే తన చేతులు కడుక్కుంటున్నాడు. ఇదిగో ఈ నీతిమంతుని రక్తం నా మీద ఉండకుండును గాక అని ఆయన చేతులు కడుక్కుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజు చాలా మంది స్త్రీలు భర్త ఏది చేసినా సరే వాళ్ళకి డబ్బులు కావాలి, ఎక్కడ పోయినా సరే డబ్బులు కావాలి, కానీ ఒక సరి అయిన మార్గంలో ఉన్నాడా లేదా, సరి అయిన మార్గంలో నడుస్తున్నాడా లేదా అని వాళ్ళు చూడటం లేదు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఒక అన్యురాలు కానీ తన భర్త తప్పు చేస్తున్నప్పుడు ఆమె నిలబడి తన భర్తకు చెప్తా ఉన్నది ఏంటంటే, నువ్వు తప్పు చేస్తున్నావని. ప్రియ సహోదరి, నీ భర్త తప్పు చేస్తున్నప్పుడు ఒకవేళ నువ్వు చెప్తే వినని భర్త అయితే నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన విని దేవుడు నీ భర్తను మార్చివేస్తాడు. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, అక్కడ అహాబు రాజు ఉన్నాడు. అయితే అహాబు రాజు కోట కానుకొని నాబోతు అనే ఒక వ్యక్తి తోట ఉంది. ఈ అహాబు ఆ నాబోతు తోటను ఆశించి నాబోతు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, అయ్యా నీ తోటని నాకు వెలకు అమ్ముతావా, నేను ఇక్కడ కొన్ని కూరగాయలు వేసుకుంటానంటే అప్పుడు నాబోతు అంటున్నాడు, అయ్యా నేను ఇది అమ్మను, ఇది నా పిత్రాజితం, అంటే నా తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఆస్తి, ఇది మాత్రమే నాకుంది, ఇక్కడ నేను ద్రాక్ష తోట వేసుకున్నా అంటే అప్పుడు ఆ రాజు అంటున్నాడు, లేదు లేదు నేను దీన్ని మంచి కూరగాయలు నేను వేసుకుంటా అంటే నేను అమ్మను అని చెప్పినప్పుడు ఆ రాజు మూతి ముడుచుకొని వచ్చి కూర్చున్నాడంట. అప్పుడు ఆ రాణి పేరు యెజబేలు. అయితే ఆమె వచ్చి భర్తను చూస్తుంటే మూతి ముడుచుకొని భర్త కూర్చోవటం చూసి ఏమైంది అని అడుగుతున్నప్పుడు, ఇదిగో నాబోతు చిన్నవాడు, నేను ఆ పొలాన్ని నాకు అమ్మమంటే అతను అమ్మటం లేదంటే
ఆమె అనొచ్చు భర్తని, మనకింత ఆస్తుంది, నువ్వే రాజువి, ఈ రాజ్యం అంతా నీ చేతిలో ఉంది, ఆస్తిపాస్తులు మనకేమన్నా తక్కువైనాయా, ఆ పేదవాడి ఆ పొలం మనకెందుకని ఒక ఉపదేశం ఆమె చేయటం లేదు. ఆమె ఏమంటుందంటే, నువ్వు రాజువు కాదా, నీకు రాజరికం లేదా, ఆ పేదవాడిని పట్టుకోవటము అది ఎంత పని, మీరు లేచి మీరు చేతులు కడుక్కొని మీరు భోజనం చేయండి, వాడి సంగతి నేను చూస్తాను, ఆ పొలం ఎట్లయినా మనం ఆక్రమించుకుందామని తన భర్తను తప్పుదారి పట్టించింది. అందుకే వాక్యం చెప్తుంది, యజబేల్ లాంటి దుష్టురాలు ఇంకొకరు లేరని బైబిల్ సాక్ష్యం ఇస్తున్నది. ప్రియ బిడ్డ, ఈరోజు నీ భర్త తప్పుదారులు పోతుంటే ఆయన కొరకు మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థించడానికి నువ్వు ఒక నిర్ణయం తీసుకో. ఆయన ఆత్మీయతలో తప్పుదారులు పోతున్నాడా, లేకపోతే ఇదిగో దేనిలో ఈరోజు దేవుడికి ఇష్టం లేనివి నీ భర్తలో ఉన్నాయో, నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తావో వాటన్నిటి నుంచి దేవుడు నీ భర్తను విడుదల చేస్తాడు. అబిగేలు ఎలాగైతే తన భర్తని తన ఇంటి వారందరినీ కూడా దావీదు హస్తం నుంచి మరణింపకుండా ఎలాగైతే కాపాడిందో, ఇదిగో పిలాతు భార్య మనం చూసినప్పుడు ఎలాగైతే ఆమె తన భర్తకి ఆ దోషం అంటకుండగా ఆ కల దర్శనం చెప్పి ఒక చక్కటి కృపగల ఉపదేశం తన భర్తకు చేసిందో, ఈ రోజు అటువంటి ఒక ఉపదేశం చేయగలిగిన ఒక భార్యలాగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు విన్నారంటే సరే, వినకపోతే మోకరించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడే వాళ్ళ హృదయాన్ని మార్చి సరైన మార్గంలో నడిపిస్తాడు. కానీ యోబు భార్య లాగా, యజబేలు లాగా ఎన్నటి కూడా ఉండకూడదు. ఆ దుష్టత్వంలో ఉన్నప్పుడు కుటుంబం నాశనం అవుతుంది. ఇదిగో యజబేలు తన భర్తని ఎప్పుడు కూడా తప్పుదారులు ఆమె పట్టిస్తా ఉంది. ఆమె అన్యురాలు, ఆ విగ్రహారాధన చేసి దేవుని ఎరిగిన మనిషిని కూడా ఆమె విగ్రహారాధనకి పురుకొల్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి, నువ్వు మాత్రమే దేవుని నమ్ముకున్నావేమో, నీ భర్త ఇంకా అన్యుడుగా ఉన్నాడేమో. అయితే నా భర్త ఏది చేస్తే నేను అదే చేయాలని దేవుడికి విరోధంగా నువ్వు జీవిస్తా ఉన్నావేమో. కానీ రహస్యంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు, చాలా మందికి ఇటువంటి అవకాశం లేదు, దేవుని ఆలయంకి వచ్చి వాక్యం వినటానికి అవకాశం లేదు. కానీ ప్రియ బిడ్డ, నీ పనులన్నీ పూర్తి చేసుకున్నాక నువ్వు మోకరించి ప్రార్థన చేయటానికి ఎవ్వరూ నిన్ను ఆటంకపరచరు. నీకొకటే ఒక ఆశ ఉండాలి, నా కుటుంబం కట్టబడాలి, నా భర్త దేవుని మార్గంలో నడవాలని ఒక గట్టి తీర్మానం, ఒక పట్టుదల నీ లోపల ఉన్నప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీ కుటుంబంతో సహా కుటుంబం అంతటిని దేవుని సన్నిధికి ఆయన నడిపిస్తాడు. నాకు ఒక సహోదరి తెలుసు. ఒకరోజు ఆ సహోదరి వచ్చి నాకు ఇలా సాక్ష్యం ఇస్తుంది. ఆమెకు దేవుడు అంటే చాలా ఇష్టం, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలని ఒక నూతన నిబంధన ఎవరో ఆ సహోదరికి ఇస్తే, ఆ సహోదరి తీసుకెళ్లి ఇంట్లో చదువుతున్నప్పుడు ఆ భర్త ఆమెను కొట్టి, ఈ బైబిల్ ఎందుకు నువ్వు ఇంట్లోకి తీసుకుని వచ్చావు, ఎవరు తీసుకుని, వాళ్ళ అన్యురాలు, అన్యుల కుటుంబం అనమాట. అయితే ఎందుకు నువ్వు తీసుకుని వచ్చావు అని ఆమెను భయంకరంగా హింసించి ఆ బైబిల్ని బయటపడేస్తే, మళ్ళీ దాన్ని తీసుకుని వచ్చి ఎక్కడో ఆమె భద్రంగా దాచిపెట్టింది. ఎలా నేను ఇది చదవాలా ఆమెకి అర్థం కాక ఆమె చెప్తా ఉంది, బాత్రూంలో బట్టలు విడిచిన బట్టల మధ్యలో ఆమె ఆ బైబిల్ని దాచి ఉంచినదంట. దాచి ఉంచి ఎప్పుడైతే ఆమె స్నానం చేయడానికి వెళ్తుందో మొదటిగా ఆ బట్టల్లోంచి తీసి ఆ బైబిల్ చదివి మళ్ళీ తిరిగి ఆ బట్టల్లో పెట్టేదంట. ఒకరోజు భర్త, ఏం చేస్తున్నావు నువ్వు స్నానాల గదికి వెళ్ళి, ఇంత టైం ఏంటి అని ఆ బట్టలన్నీ తీస్తున్నప్పుడు అప్పుడు ఆ బైబిల్ దాంట్లోంచి పడితే ఆ బైబిల్ని ఆ భర్త చింపివేశాడంట. ఆమెకు బైబిల్ చదివే అవకాశం లేదు, బయటికి పంపించలేదంట. కానీ ఆమె తన విశ్వాసం కోల్పోలేదు, మోకరించి ప్రార్థన చేసిందంట, ప్రభా బైబిల్ నేను దేవుడి సన్నిధికి రావడానికి నాకు అవకాశం లేదు, బైబిల్ చదవడానికి అవకాశం లేదు ప్రభా, ఎప్పుడు నా కుటుంబాన్ని నువ్వు విడిపిస్తావు, ఎప్పుడు రక్షిస్తావని ఆమె ప్రార్థన చేసిందంట. అయితే ఆ సహోదరి చెప్తుంది, ఆ భర్త పిల్లలు అందరూ కూడా బాప్తీసం పొంది అయితే ఒక మంచి సంఘంలో ఇప్పుడు వాళ్ళు కట్టబడి ఉన్నారు. అయితే దేవుల్లో వాళ్ళు రక్షణ పొందుకుని ఉన్నారు. మంచి ప్రార్థన, భర్త భార్య పిల్లలు అందరూ కూడా వాళ్ళు ఇప్పుడు మంచిగా ప్రార్థన చేస్తున్నారు. ప్రియ సహోదరి, ఈ వాక్యం చూస్తున్న నీ స్థితి కూడా ఇలాగే ఉందేమో. దేవుడు ఈ రోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నేను నిరుత్సాహం చెందటం నువ్వు అవసరం లేదు. ఇదిగో నీ భర్తకు కృపగల ఉపదేశం చేయదలిచిన ఎడల నిశ్చయముగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇదిగో నీ భర్తని నీ కుటుంబాన్ని అంతటిని కూడా దేవుడు మార్చగలుగుతాడు. ఈరోజు మోకరించి ఆయన సన్నిధిలో కళ్ళు మూసుకొని నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ఏదైతే నీ హృదయంలో నీ కుటుంబం ఇంకా రక్షించబడట్లేదు అనే ఒక బాధతో ఉన్నావో, ఎప్పుడు నా కుటుంబం పరిస్థితులు మారుతాయని నువ్వు అనుకుంటున్నావో, ప్రియ బిడ్డ, నీ కన్నీటినంతా దేవుడు చూస్తున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిస్తుండగా ఇదిగో నువ్వెవరి రక్షణ కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావో, నీ బిడ్డల రక్షణ కొరక, నీ భర్త రక్షణ కొరక దేవుని ఆత్మ ఇప్పుడే వారిపైకి దిగి వస్తుంది. నువ్వు విశ్వసించు, ఏకీభవించు. ఇద్దరు ఏకీభవిస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు. ఇప్పుడే ప్రార్థిస్తుండగా ఆ ప్రార్థనలో ఏకీభవించు. దేవుని ఆత్మ నిశ్చయంగా నీ కుటుంబంలో కార్యం చేస్తాడు. అయితే దేవుని జ్ఞానం కొరకు మొదటిగా నీ కుటుంబాన్ని కట్టుకోవటానికి మొదటిగా నిన్ను నువ్వు సమర్పించుకో. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, నీకే వందనాలు ప్రభువా.
యేసయ్యా, ఇదిగో ఎవరెవరైతే ఈ టీవీ వాక్యం చూసి ఇప్పుడు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, ఇదిగో ఎన్నో కుటుంబాలు ప్రభా ఈ రోజు నాయన కూలిపోతున్నాయి రాజా, నీకు వందనాలు అయ్యా. ఇదిగో ప్రభా, నీ వాక్యం సెలవిస్తున్నది నా తండ్రి. అయ్యా, ప్రతి కుటుంబాన్ని ఇప్పుడే నీ ఆత్మశక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, గయ్యాలి భార్యతోని పోరు ఎడతెగక పడుతున్న వర్షపు బిందువు అంటది అంటున్నావు ప్రభా. ఈ రోజు మాటలు 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 గొడవల ద్వారా కుటుంబాలు విరిగిపోతున్నాయేమో ప్రభా. అయ్యా, ప్రతి కుటుంబాన్ని ఇప్పుడే మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ప్రతి విధమైన ప్రభా నీకు విరోధమైన ఆత్మలు కుటుంబాల్లో పనిచేస్తుంటే వాటిని బంధించిన ఆయన అయ్యా, ఇదిగో నీ జ్ఞానముతో ప్రభా ఈ వాక్యం చూస్తున్న ప్రతి స్త్రీని మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. కుటుంబం కట్టుకోవటానికి మోకాల జీవితం అనుగ్రహించండి ప్రభా. కుటుంబాల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించడానికి అట్టి శక్తిని బిడ్డల మీద విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఒక్కొక్క కుటుంబాన్ని కట్టి ప్రభా రేపు వాళ్ళు సాక్షులుగా నిలబడటానికి ప్రభా అయ్యా, ప్రతి ఒక్కరి నిమిత్తం ఇప్పుడే నీ దేవదూతల్ని పంపి వాళ్ళని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.